ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ వందనాలు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ రోజు దినాన్ని మన జాన్ వెస్లీ పాస్టర్ గారు వారి యొక్క చర్చిని ముగించడానికి అయితే మేము వచ్చాం. వాళ్ళైతే మమ్మల్ని ఫోన్ చేసి ఎంతో బాధాకరమైనటువంటి విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. అయ్యా, మరి ఈ బలమైనటువంటి వర్షము, గాలి దీని వలన మందిరం అయితే పడిపోయిందయ్యా. రేపు ఎటుబడి అటు వెళ్ళిపోయింది. పైగా ఈ యొక్క పెంకులు కూడా వర్షాన్ని గాలి వలన ఎటుబడితే అటు వెళ్ళిపోవడం జరిగింది. గోడలు కూడా అటు కూలిపోయాయి. అయితే ఆరాధన చేయడానికి ఏంటయ్యా మా పరిస్థితి ఇలా ఉంది, ప్రార్థన చేయండి అన్నప్పుడు చాలా నా మట్టుకైతే నేను చాలా బాధపడ్డాను. కొన్ని మందిరాలు మంచి మంచి బిల్డింగ్స్ కట్టుకొని మంచిగా ఆ బలమైనటువంటి మందిరాలు కట్టుకుని ఆరాధించేవారు ఉన్నారు. మరి ప్రియులైతే బలంగా మోకాళ్ళ మీద ఉండి కన్నీరు విడిచి ప్రార్థిస్తే కొన్ని ఆత్మలు రావడం జరిగింది. ఆ ఆత్మలు దేవుని కొరకు సిద్ధపరుస్తున్నారు. ఈ విధంగా వారి కోసం ఒక మందిరాన్ని కట్టి ఆరాధిద్దామనే లోపు ఈ వర్షం వలన మందిరము పడిపోవడం జరిగింది. మరి దాన్ని రీబిల్డ్ చేసుకున్నారు. అయితే మరలా కష్టపడి గోడలు ఇవన్నీ కట్టుకున్నారు. ఇప్పుడే పని చేసుకుంటూ వాళ్ళు బయటికి వెళ్ళిన విశ్వాసులు. పాస్టర్ గారు అయితే మన దగ్గరికి ఉన్నారు. బలమైనటువంటి వర్షాల వలన మందిరం పడిపోవడం జరిగిందండి. వాళ్ళ మరి సంఘం కొరకు, వాళ్ళ యొక్క కష్టాన్ని కొరకు మీరు ఉద్దేశించి ప్రార్థించండి. వీలైతే ఇలాంటి కష్టపడుతున్నటువంటి సేవకుల కొరకు మీరు ఏమనకుండా ప్రేమపూర్వకంగా సహాయం చేయగలిగినట్లయితే ఈ వీడియో వీక్షించినటువంటి మన ప్రియులు, మీరు ప్రేరేపించబడిన వారైతే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఉంటే దాన్ని మీరు తెలియపరచగలరు. సహాయం చేయాలనుకుంటే సపోర్ట్గా మీరు ప్రేరేపించబడితే సహాయం చేయండి దేవుని మందిర అవసరతల కొరకు. లేదనుకుంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడు పాస్టర్ గారు ఎలా కష్టపడ్డారో, ఎంత శ్రమ పడుతున్నారో దేవుడు చూస్తున్నాడు. పైగా మీరును ఈ ఒక వీడియో ద్వారా చూస్తారు. అయితే పాస్టర్ గారు మన దగ్గరకు ఉన్నారు. వారితో మనం మాట్లాడిపిస్తున్నాను. వాళ్ళ యొక్క ఎంత కష్టపడ్డారనేది చెప్తారు. వాళ్ళ బాధ మనం విందాం. హాయ్ గారు, మరి ఈ రేకు, ఈ పెంకు ఎలా మరి బిలీవర్సే వాళ్ళు కొనుక్కున్నారా, మీరు అందరు కలిసి కొనుక్కున్నారా, లేదంటే బయట నుంచి ఎవరైనా సపోర్ట్ చేశారా సార్? ఈ పెంకులు కొనడానికి కొందరు దేవుని సేవకులు వాళ్ళు తోచింది ప్రార్థన చేసి కొంత సాయం చేశారు. రేకులు కూడా ఒకప్పుడు దేవుని సేవకులు మా బాధను చూసి ఇక్కడ మేము తార్పని ఇవన్నీ వేసి ఉంటే కారిపోతుంటే ఒక దేవుని సేవకులు చూసి మమ్మల్ని ప్రేమించి దేవుని సేవ కొరకు ఇద్దామని రేకులు కొందరు సాయం చేసి అది కూడా మరి గాలి తుఫాను వల్ల అవి కూడా పడిపోయినాయి. రేకులు కూడా మరి పెంకులు కూడా చాలా మటుకు ఒక 150 పెంకుల దగ్గర మొన్న గాలి తుఫానికి మళ్ళీ పడిపోయినాయి. మళ్ళీ ఇవన్నీ గోడలు కూడా సైడ్లో కొన్ని పడిపోతే మళ్ళీ బిలీవర్స్ అందరు మాట్లాడి ఇలా ఉంటే దేవుని మందిరం కదా అసలు బాగోదనేసి వారు పనులు మానేసి మరి దేవుని మందిరం కొరకు విశ్వాసులు మేము కలిసి పని చేయడం జరిగింది. మా పరిచర్య కొరకు మా మందిర నిర్మాణం చాలా ఇంకా అవసరతలు ఉన్నాయి, మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. చాలామంది అనుకుంటారు వీళ్ళకి దేవుని సేవకులకి ఎక్కడి నుండో ఫండ్స్ వస్తాయి, మందిరాలు కట్టుకుంటారు అనుకుంటారు. కానీ చాలామంది దేవుని సేవకులు దేవుని మీద ఆధారపడి దేవుని సేవ కొరకై బ్రతికి వాళ్ళు ఓన్గా స్వయంగా కట్టినటువంటి మందిరాలు ఇలాగా కొన్ని ఉంటాయి. వాళ్ళు ప్రభు మీద ఎంతో భారం కలిగి దేవుని సేవ కొరకు ముందెడుతున్నటువంటి వారు చాలామంది ఉంటారు. కామెంట్ చేసే వాళ్ళు చాలామంది మీకేంటయ్యా దొరుకుద్ది, మీకు ఏవో వస్తాయి, వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు అనుకుంటారు. కానీ ఎవరు మాకేం దొరకదు. మాకు ఎప్పుడు ఏదైనా దొరికినా అది ఓన్ సంఘం బట్టి ఉంటుంది. మమ్మల్ని ప్రేమించి ఆయా నుండి చాలామంది బిడ్డలు మమ్మల్ని ప్రేమించి మా బాధలను చూసి మమ్మల్ని కనికరించి ఇచ్చిన వాళ్ళు ఉంటారు. మమ్మల్ని ఏదో రీతిగా దేవుడు సాయం చేసిన విధానం బట్టే మేము దేవుని సేవ కొరకై మేము బ్రతికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మా కొరకు, మా పరిచర్య కొరకు, మా సంఘం కొరకు మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. బ్రదర్, మమ్మల్ని ఎంతో సంతోషిస్తున్నాం. మా కొరకు మీరు విజిట్ చేసి ఈ చిన్న మందిరం కొరకు మీరు మమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగినందుకు మీకు వందనాలు తెలపరుస్తున్నాం. అయితే సంస్థలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు మందిరాలు కడుతున్నారు, సేవలు చేస్తున్నారని కొంతమంది బయట టాకు మనకు వినబడుతుంది. సో మీకు కూడా ఏమైనా బయట నుంచి ఏమైనా సంస్థ ద్వారా ఏమైనా మీకు నాయకులు ఏమైనా అందుబాటులో ఉంటున్నారా, ఇస్తున్నారా? మేము కూడా ఒక సంస్థ దాని బట్టలు ఉన్నాం. కానీ మా సంస్థ అది పోషించడం కొరకు డబ్బు, బట్టలు ఇవి ఇచ్చి పోషించే సంస్థ మాది కాదు. మా సంస్థ ఓన్లీ వాక్యాన్ని ఇస్తుంది. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ సంఘానికి కట్టి మధ్యాకాశంలో యేసయ్య వస్తే ఈ వధువు సంఘం తీర్చిదిద్దడం కొరకునే మా సంస్థ మా కొరకు మాకు వారు పెట్టిన భారం. మా ఆత్మీయ నాయకులు వారు చెప్పిన పాఠం ఒకటే, మాకు
వాళ్ళు మీకు 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 ఏమి ఇవ్వదలుచుకోలేము గానీ, మీకేమి ఇవ్వలేము గానీ, మిమ్మల్ని యేసయ్యని పరిచయం చేస్తాము. ఆ యేసయ్యని మీరు పట్టుకోనండి. మీకు ఆ యేసయ్య మీకిస్తారని మా సమస్త నాయకులు మమ్మల్ని బోధిస్తుంటారు. మాకు మాకు పర్సనల్‌గా అయితే అసలు మంత్లీకి చాలా మినిస్ట్రీలు ఇస్తారంటారు గానీ, మా మినిస్ట్రీ చెప్పకూడదు గానీ, మాకు యేసే జవాబుగలాగా అన్ని విధాలుగా అంటే దేవుడే సాయం ప్రతి చేస్తారు. ప్రతి సమస్యకు దేవుడే దేవుని జవాబు మీద ఆధారపడాలి. దేవుడే ఆ సమస్యను తీర్చాలి. తీరుస్తున్నారు. అంటే కరెక్ట్. కొంతమంది ఏమంటున్నారంటే ఏదో సాయం చేస్తేనే దేవుని సేవ చేస్తున్నారని చాలా మంది అంటారు. సో దేవుడి సేవ దేవునితో నడవాలి. మానవుని సేవ మానవునితో కలిసి నడుస్తుంది. హ్మ్. సో దేవుని సేవ ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి. ప్రతి విషయాన్ని కూడా దేవుని మీద ఆధారపడుతూ అవసరమైన సమయాన్ని దేవుడు ఎవరి ద్వారా ప్రోత్సహించి ప్రేమించి వాళ్ళ ద్వారా ఇవ్వచ్చు. లేదనుకుంటే మనకు సమయాన్ని మనం కష్టపడుతున్న దాన్ని దేవుడే దీవించి ఆ విధంగా గ్రోత్ చేయవచ్చు. ఈ విధమైనటువంటి పరిచయం. సో మంచి సాక్ష్యము. సహోదరులైతే ఈ కొండ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలైతే రోడ్డు లేవు. కొన్ని ప్రాంతాల్లో అయితే గడ్డలు దాటుకుంటూ వెళ్ళాలి. ప్రాణాలు తెగించుకొని ఆత్మల రక్షణ కొరకే అహర్నిశలు కష్టపడుతూ దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు. చూస్తున్నారు కదా మందిరం విషయంలో అయితే ఎలా ఉందో. ఒకసారి చూపించండి. గోడలైతే ఎదురున్నాయి. ఇప్పుడే ఇవన్నీ కూడా ఆల్రెడీ ఈ గోడలు ఎత్తుతున్నప్పుడు మా పాస్టర్ గారి సోదరు జాన్సీ గారు ఫోన్ చేసి చెప్పడాన్ని బట్టి మేమైతే హడావిడిగా ఎలా ఉంది ఏంటని చూసొద్దన్నటువంటి విషయంతో మేమైతే వచ్చాం. మేము కూడా చిన్నగా మట్టి మూత ఎత్తుకొని కష్టపడి మనం కూడా మన వంతు హెల్ప్ చేద్దామన్నటువంటి విషయంతో మేము ముందుకు వచ్చాము. ఈ సమయానికి వీళ్ళు వర్షము పని చేసుకుంటూ ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందా ఎప్పుడే వెళ్ళిపోయారు అని చెప్పారు. పాస్టర్ గారు అయితే ఉన్నారు. పాస్టర్ గారితో నేను మాట్లాడించాను. చూడండి పైన ఎలా ఉందో. ఇది అద్దాల మేడ కాదండి. ఈ కొన్ని బంగ్లాలు, భవనాలు చాలా మంచి మందిరాలు ఉన్నాయి. అలాంటి మందిరాలలో చాలా మంది ఆరాధించేవారు తక్కువ. వెళ్ళరు కూడా. మందిరాల కోసం ఎదురు చూస్తారు. సో ఈ రోజుల్లో కార్యక్రమాలు, భవనాలు, డబ్బు, సంపద ఇవన్నీ కూడా దేవుని సిద్ధులు నిలబెట్టలేవు. ప్రార్థన మీద ఆధారపడి మోకాల మీద నిలిచినటువంటి సంఘాలే దేవునికి మహిమకరంగా నిలుస్తాయని ఒక నిదర్శనంతో దైవజనులు అయితే వారు ఎంతగానో మనల్ని చెప్పారు. ఆ సంస్థ కుంటున్నారు కానీ సంస్థ అయితే ఏ విధమైనటువంటి బట్టలు కానీ డబ్బులు కానీ ఏ విధమైన సౌకర్యాలను ఇచ్చి సంఘాన్ని అయితే ప్రోత్సహించట్లేదు. కేవలం పరలోకములో ఆ పరలోక నిత్యత్వంలో దేవుడే వాళ్ళు కష్టపడుతున్న కష్టాన్ని దేవుడే ఫలితాన్ని ఇస్తాడనేటువంటి విశ్వాసంతోనే వారు వాక్యం మీద విశ్వాసం మీద వారు పెంచుతారండి. సో అట్లాంటి విలువ కలిగినటువంటి వాక్చాతుర్యము వాక్య ఆరోగ్యకరమైనటువంటి వాక్య ఉపదేశము దైవజనులు అయితే వాళ్ళు ఎదుగుతా ఉన్నారు. వాళ్ళు దేనిని ఆశించారు. సో మీ వంతు సపోర్ట్ ఏమైనా చేయగలగాలి కాబట్టి ఎంతో కష్టపడుతున్నారు. నా వంతు పరిచయకి ఇస్తే దేవుడు నన్ను ఫలితం ఇస్తాడనేటువంటి ఉద్దేశంతో మీరు ఇవ్వగలిగితే మీరు మా కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో దాన్ని మీరు కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని తెలియపరచవచ్చు. లేదా మందిర అవసరతల కొరకు కష్టపడుతున్న వారి గురించి మీరు ప్రార్థిస్తారని కోరుతున్నాను. చూడండి మందిరం ఇవన్నీ కూడా ఎట్లా ఉందో. బయట నుంచి కూడా ఒకటి చూపిస్తాము. ఇవన్నీ చూపిస్తారు. డబ్బు ఇస్తే తర్వాత ఏదో ప్రోత్సహిస్తే దేవుని సేవలు చేస్తున్నారు దానికి నిదర్శనం. అంటే వాళ్ళు ఏ విధంగా కడుతున్నారు. డబ్బు ఇస్తే వాళ్ళు మందిరాలు కడుతున్నారా, సేవ చేస్తున్నారా, లేకపోతే స్వచ్ఛందంగా వాళ్ళు దేవుని కొరకు సేవ చేస్తున్నారు. దాని కొరకు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారండి. విశ్వాసం మీద ఆధారపడి చేస్తున్నారు అన్నదానికి రుజువుగా ఇదిగో ఈ మందిరమే. మాకెవరు సపోర్టింగ్ ఏం చేయట్లేదండి. ఎవరు మాకు ఏమి ఇవ్వట్లేదని పాస్టర్ గారు అయితే తెలియపరిచారు. సో పాస్టర్ గారి కొరకు వారి సేవ కొరకు అయితే మీరు ప్రార్థిస్తారని మరీ కోరుతున్నాను. ఒకసారి బయట చూపిస్తాము. వెనక కొడుతుంది. వెనక మొత్తం వెనక నుండి ఇవన్నీ కూడా ఎలా ఉందో ఒకసారి చూపిస్తారు. మట్టి కూడా అన్నమాట. ముద్ద మట్టి కూడా పడిపోతుంది. బురద కసిస్తారు. ముట్టుకుంటే బురద అంటుకుంటుంది. అలాంటి గోడలు కట్టుకొని దేవుని కొరకు ఆరాధిస్తున్నారండి. చూపించడం ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి నా ఫ్రెండ్ లో చూపించి ఇలా ఉంది. ఇదిగో పగిలిపోయిన రేకులు అన్నీ కూడా ఇటు ఉన్నాయి. ఇవే కదా పగిలిపోయినవి తుఫాన్లో. తుఫాన్ వస్తే తుప్పులు ఎగిరిపోయింది. గాలి వస్తే ఎక్కడో కలిసిపోతున్నాయి. సో నిజంగానేనండి ఎవరి మీద ఆధారపడకుండా దేవుని సేవ అంటే ఏంటో కాదు. దేవునితో సహవాసం కలిగి దేవునితో నడిపేదే దేవుని సేవ అవుతుంది. ఎవరైనా సాయం చేస్తే సాయం మీద ఆధారపడి చేసే సేవలు అయితే అది మానవ సేవ అవుతుందని ఇవన్నీ కూడా ఇప్పుడే నట్టుకుంది. ఇప్పుడే సార్ కదా ఇది మేమైతే లేటుగా వచ్చాం. లేకపోతే విశ్వాసులందరూ ఇక్కడే ఉండేరు. చూపించి వస్తుంది. ఇవన్నీ కూడా దైవజనులతో పరిచయం కోసం
మీరైతే ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాళ్ళు కష్టపడుతున్నటువంటి కష్టాన్ని మీరు ప్రేక్షించి మరి చెప్తున్నాం, ప్రేరేపించబడిన వారికి సాయం చేయండి, లేకపోతే ప్రార్థన చేయండి. మిమ్మల్ని నేను పాస్పోర్ట్ పెట్టో ఎయిర్పోర్ట్ పెట్టో మేము అడగట్లేదు. చాలా మంది చెప్తారు కదా ఇవన్నీ చూసి అడుగుతున్నారని. అడుక్కోవడం అయితే కాదు, మేము అడగాల్సిన దేవుణ్ణి అడుగుతాము. కాబట్టి మానవులంగా మనం